సో చాలామంది స్టూడెంట్ అయితే ఎదురు చూస్తున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు కదా, ఫోర్త్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఫోర్త్ కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది. విత్ ఎవిడెన్స్ తోటి నేను మీకు ఇప్పుడు చూపిస్తానమాట. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎవరికైతే ప్రీవియస్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో వారి కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో అసలు ఎప్పుడు ఉంటుంది కౌన్సిలింగ్, ఎన్ని సీట్స్ వెకేట్గా ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో బిఫోర్ దానికంటే ముందు ఈ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఉంది కదా, దీని గురించి చూద్దాం. సో ఇది బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ పారామెడికల్కి సంబంధించినటువంటిది అనమాట. సో కింద మనకి ఈ లిస్ట్ ఇచ్చారు. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ ఇలా మెరిట్ నెంబరు, స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేట్ నేము, సో వాళ్ళకి వచ్చినటువంటి కోర్సు, సో వాళ్ళు స్లైడ్ అయ్యారా అంటే ప్రీవియస్ కౌన్సిలింగ్ ఉంది కదా, సెకండ్ కౌన్సిలింగ్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రీవియస్లో తనకి బీఎస్సీ అనెస్థీషియా టెక్నీషియన్ రావడం జరిగింది. బట్ తనకి ఇష్టం లేక సైడ్లో స్లైడింగ్ అవ్వడం ద్వారా ఎమర్జెన్సీ ఈఎంఎస్ కోర్స్ ఉంది కదా, ఆ సీట్ అయితే అలొకేషన్ చేయడం జరిగింది థర్డ్ వెబ్ కౌన్సిలింగ్లో. సో ఈ విధంగా మనకి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఇంతమందిని అయితే మనకి థర్డ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా ఏం చేయాలి ఇప్పుడు? సో వీళ్ళంతా ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకి 5,500 రూపీస్ అనేది పే చేస్తేనే ఈ యొక్క ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్లు అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్, అంటే మీరు స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసి ఉంటారు కదా, ఆ యొక్క ప్రింట్అవుట్ అనేది తీసుకెళ్ళాలి ఎక్కడికి, కౌన్సిలింగ్కి. దాంతోపాటు ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మార్క్ స్టేట్మెంటు, తర్వాత ఇంటర్, తర్వాత స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి కదా బోనాఫైడ్స్, అవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి టీసీ, సో గుర్తుపెట్టుకోండి. తర్వాత సోషల్ స్టేటస్, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. అండ్ దాంతోపాటు ఎవరైతే టీటీడీ ఎంప్లాయీస్ కానీ, స్విమ్స్ కానీ, పీడబ్ల్యూ స్టూడెంట్స్ కానీ, ఎన్సీసీ, క్యాప్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారా, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్కమ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇఫ్ అప్లికబుల్ అయితే. అండ్ చాలామంది స్టూడెంట్కి అయితే డౌట్ ఉంది. సో ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది ఇప్పుడే పే చేయాలని అడుగుతున్నారు. ఎస్, ఇప్పుడే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దీని మీద టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడే మీరు ఈ యొక్క ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఆ యొక్క ట్యూషన్ ఫీజుని అనేది మనం పే చేయాలి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఈ లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ట్యూషన్ ఫీజు ఉంది కదా, మనకి ట్యూషన్ ఫీజు ఎంత ఉంది ఇది చూసారా. ఎవరైతే బీపీటీకి అప్లై చేస్తున్న బీపీటీ సీట్ వచ్చిందో వాళ్ళకైతే 35,500 రూపాయలు అనేది ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు పారామెడికల్ సీట్ వచ్చింది కదా, వాళ్ళకైతే 23,500 రూపాయలు అనేది ఇప్పుడే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఈ యొక్క 5,500 అంటే ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఉంది కదా, సో దీది కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 5,500 అనేది నాన్ రీఫండబుల్ అనమాట. ఇదైతే రీఫండబుల్. ఇన్ కేస్ మీకు సీట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఇది అనేది రీఫండ్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇక్కడ లింక్ ఇచ్చారు చూడండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ లింక్ అని ఉంది కదా, దీని మీద టిక్ చేస్తే మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్విమ్స్ ఫేజ్ 3 యూనివర్సిటీ ఫీజ్ పేమెంట్ అని ఉంది కదా, దీని మీద టిక్ చేసేయండి. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ స్విమ్స్ది, అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ ఉంది కదా, ఆ యొక్క ర్యాంక్, మెరిట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గెట్ డీటెయిల్స్ కొడితే మీ డీటెయిల్స్ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ యొక్క ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది, ఫీజు కూడా పేమెంట్ చేసేసారు. ఈ విధంగా చేసిన తర్వాత మీరు యూనివర్సిటీకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఏ రోజు వెళ్ళాలి? సో 15th లేదా 16th రోజు, ఈ 2 days మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్ రిపోర్ట్ టు ద యూనివర్సిటీ ఫర్ వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్, పేమెంట్ ఫీజు ఏది 35,000 ఏదైతే ఉందో అది, లేదంటే 23,500 ఉంది కదా అది. అండ్ దాంతోపాటు రిసీవింగ్ అడ్మిషన్ ఫ్రమ్ యూనివర్సిటీ, ఏది 5,500 రూపీస్ పే చేస్తారు కదా, ఆ యొక్క లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకుని విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి మీరు యూనివర్సిటీకి అనేది రిపోర్టింగ్ చేయాలి. ఎప్పుడు
15th లేదా 16th ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే, మీరు డబ్బులు కట్టి రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు యూనివర్సిటీకి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత మీకు సీట్ అనేది అలొకేషన్ చేస్తారు. సో కుదిరితే అదే రోజు వెళ్ళండి. చాలామంది స్టూడెంట్కి అయితే డౌట్ ఉంది, నేను 15th వెరిఫికేషన్ వెళ్తాను, సో నేను ఎప్పుడు వెళ్ళాలి అని అంటున్నారు. కుదిరితే అదే రోజు వెళ్ళండి 15th కాలేజీకి, లేదంటే నెక్స్ట్ డే అయినా మీరు ఈ కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఈ డేస్ ఉన్నాయి కదా, ఈ డేస్ లోపు మీరు కాలేజీకి రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత. ఇన్ కేస్ అప్పటికి కూడా మీరు కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే, ఎప్పుడు 17th సాయంత్రం 4 గంటల లోపు మీరు అడ్మిషన్ సీట్ వచ్చేసింది కదా, మీరు కాలేజీకి రిపోర్ట్ చేయాలి. ఇన్ కేస్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా క్యాన్సిల్ అయితే చేసేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మీ మనీ అంతా వేస్ట్ అవుతుంది. సో ఇదనమాట, ఇది ప్రాసెస్. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేనటువంటి వాళ్ళు, ఏది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లో సీట్ రాలేదు కదా చాలామందికి, అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అసలు? సో చాలామంది అనుకుంటున్నారు ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఇక 4th కౌన్సిలింగ్ ఉండదులే అనుకుంటున్నారు. ఒక్కసారి నేను మీకు చూపిస్తాను విత్ ఎవిడెన్స్ తోటి. ఒకసారి మనం చూసారా, యూజ్ 3rd వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి వెకెట్ సీట్స్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ చూడండి ఒకసారి. లిస్ట్ ఆఫ్ వెకెట్ సీట్స్ ఫర్ 3rd వెబ్ కౌన్సిలింగ్. సో మనకి 3rd వెబ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్కి కౌన్సిలింగ్ చేశారు? టోటల్గా 80 సీట్స్ కదా. ఇక్కడ మనకి గ్రూప్ వైజ్గా ఇచ్చారంటే ఏ కోర్సులో ఎన్ని సీట్స్ వెకెట్గా ఉన్నాయి ఏంటి అని. టోటల్గా మనకి 80 సీట్స్కి అయితే మనకి 3rd వెబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ యొక్క 3rd వెబ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అనుకుంటున్నారు? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన విత్ నెంబర్స్ కూడా ఇచ్చాను. సో ప్రీవియస్ దానికి మన ఆన్లైన్లో మనకి నెంబర్ ఉన్నదన్నమాట. ఇక్కడ చూసారా, ఉండదు. సో ఇది వచ్చేసి నెంబర్స్ ఇచ్చాను నేను. ఇదే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ అలౌడ్ సీట్ త్రూ 3rd వెబ్ కౌన్సిలింగ్ ఫర్ బీపీటీ బేస్ నర్సింగ్ ఫర్ అలైడ్ హెల్త్ సైన్సెస్. ఇక్కడ నేను కౌంట్ చేశాను అసలు ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఎంతమంది ఉన్నారు ఏంటి అని. టోటల్గా నేను కౌంట్ చేస్తే నాకు వచ్చింది 70. ఇది సో 70 మెంబర్స్ అనేది మనకి 3rd వెబ్ కౌన్సిలింగ్లో తీసుకోవడం జరిగింది. బట్ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ? 80 సీట్స్ కదా కౌన్సిలింగ్ ఇచ్చింది. బట్ 70 సీట్స్ ఎలా ఫీల్ అంటే మనకి 10 సీట్స్ అనేవి వెకెట్గా ఉండడం జరిగింది. దేనికి? 4th కౌన్సిలింగ్ కోసం. సో అర్థమైంది అనుకుంటాను. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు 4th కౌన్సిలింగ్ అయితే మనకి ఉండబోతుంది. సో ఆల్రెడీ మనకి 10 సీట్స్ అయితే వెకెట్గా ఉండడం జరిగింది. సో ఇది అనమాట. సో ఖచ్చితంగా 4th కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం అసలు 4th కౌన్సిలింగ్లో ఏ సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అని. సో ఇది నేను రెడీ చేశానమాట. ఇక చూడండి 3rd వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి. సో యానెక్సరీలో మనకి 80 సీట్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ మనకు ఫిల్ అయినవి ఓన్లీ 70 సీట్సే కదా. అంటే కోర్స్ వైజ్గా చూద్దాం అసలు ఎన్ని ఫిల్ అయ్యాయి, ఎన్ని వెకెట్గా ఉన్నాయి ఏంటి అని. సో ఫస్ట్ వచ్చేసి ఈ న్యూక్లియర్ మెడిసిన్కి సంబంధించి మనకి 3rd వెబ్ కౌన్సిలింగ్లో 0 ఇచ్చారు. అసలు మీరు కూడా చూడొచ్చు. ఎన్ఎంటీకి సంబంధించి 0 అసలు ఏం లేవు. సో సీట్స్ అనేది మనకి ఫిల్ అవ్వలేదు. సో ఎన్ఎంటీ వదిలేసేయండి, అంటే ఎన్ఎంటీ సీట్ అయితే లేవు మనకి. తర్వాత బీఎస్సీ రేడియోథెరపీకి సంబంధించి చూస్తే 2 సీట్స్ అయితే మనకి కౌన్సిలింగ్కి ఇవ్వడం జరిగింది. సో ఆర్టీ ఎటు అయింది? ఇగో ఆర్టీ ఇది. సో టోటల్ మనకి కౌన్సిలింగ్ 2 సీట్లకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో 2 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరిగింది. సో మనకి 4th కౌన్సిలింగ్ కోసం 0 సీట్స్. సో రేడియోథెరపీ సీట్స్ కూడా మనకి 0. తర్వాత మనకి బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నీషియన్ అంటే ఈజీ లేదా ఈఎన్ఎంజీ టెక్నీషియన్ చూసుకుంటే దీనికి మనకి ఈజీ ఈఎన్ఎంజీ ఎన్ని టెస్టులు ఉన్నాయి మనకి? సో 2. ఈ 2 సీట్స్ కూడా మనకి ఈ యొక్క 3rd కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరిగింది. అంటే మనకి 4th కౌన్సిలింగ్ కూడా 0 సీట్స్. తర్వాత ఈఎంఎస్టీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ చూసుకుంటే కనుక మనకి 3rd కౌన్సిలింగ్లో నోటిఫికేషన్లో ఈఎంఎస్టీ 1 సీట్ అనేది ఉండడం జరిగింది. సో ఇది కూడా మనకి 3rd కౌన్సిలింగ్లో ఫిల్ చేసేసారు. అంటే ఈఎంఎస్టీ సీట్ కూడా మనకి 4th కౌన్సిలింగ్ అయితే లేదు. తర్వాత డయాలసిస్ టెక్నీషియన్ చూసుకుంటే కనుక సో డయాలసిస్ ఎన్ని ఇచ్చారు మొత్తం మనకి ఇది? సో టోటల్గా 6 సీట్స్ అయితే మనకి
డయాలసిస్కి ఇవ్వడం జరిగింది వెబ్ నోటిఫికేషన్. బట్ ఇక్కడ మనకి ఫిల్ చేసింది గుర్తుపెట్టుకోండి 6 సీట్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఫిల్ చేసింది 7 సీట్స్. మరొక సీట్ ఎలా వచ్చిందని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఉన్నాయే 6, బట్ 7 ఎక్కడి నుంచి ఫిల్ చేశారనుకుంటారు. ఇక్కడ నుంచి ఏం లేదు. లాస్ట్ టైం అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అక్కడ ఎవరైనా ఈ డయాలసిస్ టెక్నీషియన్ స్లైడింగ్ పెట్టుకుంటే ఆయనకు వేరే సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ డయాలసిస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అలా క్యాన్సిల్ అయినటువంటి సీట్ ఏదైతే ఉందో సో నెక్స్ట్ స్టూడెంట్కి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా అనమాట. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో తర్వాత వచ్చేసి సో డయాలసిస్ కూడా మనకి 4th కౌన్సిలింగ్లో సీట్ అనేది లేదు. తర్వాత ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చూస్తే మనకి 2 సీట్స్ అనేవి మనకి ఉండడం జరిగింది. సో ఈ 2 సీట్స్ కూడా మనకి 3rd కౌన్సిల్లో ఫిల్ చేయడం జరిగింది. సో 4th కౌన్సిలింగ్కి 0 సీట్స్. తర్వాత బీఎస్సీ కార్డియాక్ పల్మినరీ పర్ఫ్యూషన్ వచ్చేసి 1 సీట్ ఇచ్చారు నోటిఫికేషన్లో. సో ఈ 1 సీట్ కూడా మనకి ఫిల్ చేయడం జరిగింది. సో ఇది కూడా 0 సీట్స్. తర్వాత బీఎస్సీ రేడియోగ్రఫీ ఇమేజింగ్ టెక్నాలజీ చూసుకుంటే టోటల్గా మనకి 7 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో R80 ఎటు పోయింది, ఇది R80. టోటల్గా 7 సీట్స్ అయితే మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి ఈ 3rd వెబ్ కౌన్సిల్లో కేవలం 5 సీట్స్ మాత్రమే ఫిల్అప్ చేయడం జరిగింది. అంటే మనకి 4th కౌన్సిలింగ్ కోసం 2 సీట్స్ అయితే వెకేట్గా ఉండడం జరిగింది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే రేడియాలజీ సీట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అనమాట. ఒక 2 సీట్స్ అయితే మనకి 4th కౌన్సిలింగ్ కోసం ఉండబోతుంది. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి చూస్తే టోటల్గా 8 సీట్స్ కదా మనకి ఎంఎల్టీ. ఇది టోటల్గా 8 సీట్స్ అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఫిల్ అయింది కేవలం 6 సీట్లు మాత్రమే. అంటే 4th కౌన్సిలింగ్ కోసం మళ్ళీ మనకి 2 సీట్స్ అనేవి వెకేట్గా ఉండడం జరిగింది. సో ఇది. తర్వాత అనెస్థీషియా టెక్నీషియన్ సంబంధించి చూస్తే నోటిఫికేషన్లో మనకి 2 సీట్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఏది ఏటీ, ఇది 2 సీట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు ఫిల్ అయింది 3 సీట్లు. సో అర్థమైందా? ఇంకా మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్తా. ఏదైతే సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ అనెస్థీషియా సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లైడింగ్ పెట్టుకోవడం ద్వారా వేరే సీట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్లైడింగ్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ అనేది తనకి సెకండ్ కౌన్సిలింగ్లో రావడం జరిగింది. బట్ తిను స్లైడింగ్ పెట్టుకోవడం ద్వారా తనకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ సీట్ వచ్చింది. అంటే ఈ డయాలసిస్ అనేది వెకేట్ అయిపోతుంది కదా, అందువల్ల ఇలా వెకేట్ అయిన దాన్ని వేరే స్టూడెంట్కి అనేది ఇవ్వడం జరిగింది. బట్ నోటిఫికేషన్లో 2 ఇచ్చారు. బట్ ఇక్కడ ఖాళీ అయింది కదా సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీటు, అందువల్ల 3rd అనమాట. అంటే 3 సీట్స్ అనేవి ఈ విధంగా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది అర్థమైంది అనుకుంటాను. సో తర్వాత మనకి అనెస్థీషియా కూడా 0 సీట్స్ అనమాట. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీకి సంబంధించి చూస్తే మనకి ఎన్ని సీట్స్ ఇచ్చారు బీపీటీ? ఇది టోటల్గా 7 సీట్స్ అయితే మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. బట్ ఇక్కడ ఫిల్ చేసింది మాత్రం కేవలం 6 సీట్లు మాత్రమే. అంటే ఇంకా 1 సీట్ అయితే మనకి 4th కౌన్సిలింగ్ కోసం ఉండడం జరిగింది. సో ఇది. తర్వాత బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చూస్తే టోటల్గా మనకి ఎన్ని ఇచ్చారు? ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి టోటల్గా 42 సీట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. బట్ మనకు ఫిల్ చేసింది 35 మాత్రమే. అంటే ఇంకా 4th కౌన్సిలింగ్ కోసం 7 సీట్లు అనేవి మనకి వెకేట్గా ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఇన్ని సీట్స్ అనేవి మనకి వెకేట్గా ఉండడం జరిగింది. అంటే నర్సింగ్ ఉంది, బీపీటీ సీట్ ఒకటి ఉంది, అండ్ దాంతోపాటు ఇంకేం సీట్ ఉంది, ఇది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, అండ్ రేడియోగ్రఫీ ఉంది. సో ఈ విధంగా మనకి సీట్స్ అనేవి వెకేట్గా ఉండడం జరిగింది. సో అండ్ దాంతోపాటు ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ ఉందా? లేదు. ఓకే. సో ఈ విధంగా మనకి 12 సీట్స్ ఏమో మనకి వెకేట్గా ఉండడం జరిగింది. సో ఎన్ని సీట్స్ వెకేట్గా ఉన్నాయనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసిస్తాను, అక్కడ నుంచి మీరు చూసేసుకోండి. సో ఈ విధంగా అనమాట ఎన్ని సీట్స్ అయితే మనకి వెకేట్గా ఉండడం జరిగింది. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. సో 4th కౌన్సిలింగ్ అయితే పక్కా ఉండబోతుంది. సో ఉంటే ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. సో ఈ విధంగా మనకి 4th కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇదివరకు అట్లా మనకి ఇలా ఇవ్వరు నోటిఫికేషన్. ఏది ఈ సీట్ ఉంది కదా, ఈ వెకెట్ సీట్ ఇలా వస్తుందని ఇవ్వరనమాట. జస్ట్ మనకి వెబ్సైట్లో ఇలా ఒక అప్డేట్స్ అనేది ఇస్తారు. ఈ ఫస్ట్ వీళ్ళు ఎలా రావాలని చెప్తారు, 1 నుంచి త్రూ లాస్ట్ ఇయర్ది అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవ్వదు. ఈ 1 నుంచి 2000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కౌన్సిలింగ్ రండి అని చెప్పడం జరుగుతుంది. ఏది నర్సింగ్ సంబంధించి. ఫిజియోథెరపీకి సంబంధించి 2001 నుంచి 3939 అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది చెప్తున్నాను. సో ఈ లోపు ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ 4th కౌన్సిలింగ్కి రండి అని చెప్పడం జరుగుతుంది ఇలా.
సో బట్ పర్టికులర్గా మాత్రం స్టూడెంట్స్కి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇక కౌన్సిలింగ్ హాజరు కొరకు అభ్యర్థులకు ఎలాంటి ఇంటర్వ్యూ కార్డ్స్ పంపబడవు. సో మీరు ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయం అయితే క్లియర్ అనమాట. సో ఇక్కడ వచ్చినటువంటి ఈలోపు ఇక్కడ ర్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ యొక్క డాక్యుమెంట్స్ని అన్నీ మీరు రెడీ చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్కి మీరు హాజరైతే కావాలి యూనివర్సిటీకి. ఇక్కడ మళ్ళీ మనకి ఇన్ డీటెయిల్ ఖాళీల యొక్క లిస్ట్ ఇస్తారనమాట. అంటే బీపీటీ టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, 4th కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ వేకెట్గా ఉన్నాయి, అవి కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 4th కౌన్సిలింగ్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనికి కట్ ఆఫ్ అంటూ ఏమీ ఉండకపోవచ్చు మోస్ట్లీ, బట్ వెయిట్ చేద్దాం. బట్ హోప్ తోటి అయితే ఉండండి. 4th కౌన్సిలింగ్ అయితే మనకి ఖచ్చితంగా ఉండబోతుందని నేనైతే చెప్పగలను. సో ఇదన్నమాట అప్డేటు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.